అరటి పండించే రైతు ఎల్లుట్ల గ్రామంలో నిర్మల్ నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అరటి పండించే రైతులంటే సంపన్న రైతులుగా మనమంతా కూడా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే అత్యంత పెట్టుబడులు పెట్టి అందుకు తగ్గట్టుగా లాభాలు కూడా ఆర్జించే పంట అరటి పంట. అట్లాంటి అరటి పండించే రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి రావడం ఈరోజు ఆ పంటలు పండించే రైతుల యొక్క పరిస్థితికి అర్థం పడుతూ ఉంది. దీనిపైన స్వయంగా ప్రతిపక్ష నాయకుడు జగన్ గారే పొలాలకు వెళ్ళి పులివెందుల ప్రాంతంలో అరటి రైతుల దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు 24,000 రూపాయల వరకు టన్నుకు పోయినటువంటి అరటి ఈరోజు 2,000, 3,000, 1,500 పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరటి రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని ఆ రోజు బాగున్నప్పటికీ కూడా లక్షల క్వింటాళ్ళు ఆ రోజు ప్రత్యేకమైనటువంటి ట్రైన్స్ ఏర్పాటు చేసి బాంబేకి, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు కూడా అనంతపూర్ జిల్లా నుంచి, తాడిపత్రి నుంచి, అనంతపూర్ నుంచి స్పెషల్ ట్రైన్స్, అదేవిధంగా నంద్యాల నుంచి స్పెషల్ ట్రైన్స్ అరటి రైతుల కోసమే ఏర్పాటు చేసి ఆ రోజు వాళ్ళకి లాభాలు వచ్చేటట్టు చూడడం జరిగింది. అదేవిధంగా జగన్ గారు ఉన్నప్పుడు హార్టికల్చర్ రైతులకు ఇన్సూరెన్స్ బాగా లబ్ధి పొందేటువంటి వాళ్ళు. ఎందుకంటే ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ఒక బాధ్యతాయుతంగా ఎప్పుడైనా రైతు నష్టపోతే చీనీ రైతులు కానీ అరటి రైతులు కానీ వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని సమర్థవంతంగా జగన్ గారి ప్రభుత్వం అమలు నిర్వహించి దాదాపు 280 కోట్ల రూపాయలకు పైగా రైతుల పంటల దిగుబడులను కూడా కొనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వమే. ఈరోజు ఈ ప్రభుత్వం మాటలు చెప్తా ఉంది, మాటలతో కాలయాపన చేస్తూ ఉంది. రైతన్న మీకోసం అని చెప్పి అది బ్రహ్మాండంగా జయప్రదమైందని చెప్పి రైతులు రాజును చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు మాట్లాడటం జరిగింది. ఈ రైతన్న మీకోసం ప్రోగ్రామే రైతుల్ని డైవర్ట్ చేసేటువంటి ప్రోగ్రాము. ఈరోజు ఏం జరిగిందో మనం అందరం కూడా చూసాం. అది ఘోరంగా విఫలమైంది రైతన్న మీకోసం అనేటువంటిది. అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా రైతుల దగ్గరికి వెళ్ళడానికి భయపడినారు. లక్షల మంది రైతులతో సర్వే చేసినట్టు వాళ్ళందరినీ కూడా నూతన టెక్నాలజీ గురించి, అదేవిధంగా పంటల గురించి వాళ్ళందరికీ కూడా వ్యవసాయ అధికారుల ద్వారా ప్రభుత్వం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్పుకుంటున్నప్పటికీ కూడా అది పూర్తిగా అబద్ధపు ప్రచారం తప్ప ఆ ప్రోగ్రాంలో రైతులు పాల్గొనలా, తెలుగుదేశం పార్టీ నాయకులే పాల్గొనలా, అధికారులు కూడా ఆ 4 రోజుల్లో అన్ని లక్షల మంది రైతులు కలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కానటువంటి విషయం. ఎక్కడ పోయినా కూడా రైతులు నిలదీసిన రైతన్న మీకోసం వచ్చినప్పుడు ఏం చేశారు? మాకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదు, ఒక్క పంటను కూడా మీరు కొనిన పాపాన పోలే. ఈవెన్ ప్రతి పంటను కూడా ఈరోజు క్వింటాల్కు 1,000 రూపాయలు, 2,000 రూపాయలకు తక్కువ అమ్ముకుంటా ఉన్నాం. ఇప్పుడు మొక్కజొన్న అనంతపురం జిల్లాలో ఈసారి పెద్ద ఎత్తున సాగు చేసినారు. మొక్కజొన్న గత సంవత్సరం 2,600 రూపాయలు మార్కెట్లో పలికితే ఈరోజు మద్దతు ధర 2,400 రూపాయలు. కానీ ఎంతకు అమ్ముకుంటున్నారంటే 1,400 రూపాయలు క్వింటాల్కి అమ్ముకుంటున్నారు. అంటే ఒక్కొక్క రైతు దాదాపు ఒక క్వింటాల్కి 1,200 రూపాయలు నష్టపోతూ ఉన్నారు. వాళ్ళు ఎకరానికి 30 క్వింటాళ్ళు పండిస్తే ఎకరానికి 30,000 రూపాయల పైగా నష్టపోతున్నారు. అదేవిధంగా పత్తి పండించే రైతులు కూడా ఈరోజు 5,500 కూడా పత్తి కొననటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పంట మద్దతు ధరకి రైతులు అమ్ముకుంటున్న ధరకి తీవ్రమైనటువంటి వ్యత్యాసం ఉంది. ఆ విధంగా ఈరోజు రైతన్న మీకోసమని ప్రభుత్వ కార్యక్రమం పెడితే అడుగడుగునా కూడా వాళ్ళు ప్రశ్నలతో వర్షం కురిపించినారు. అధికారులు వాళ్ళకి సమాధానాలు చెప్పుకోలేకపోయినారు. పరిస్థితి ఈ విధంగా ఉంటే ఈరోజు అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పటికైనా అరటి రైతు ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇప్పటికైనా కూడా వాళ్ళ దుస్థితి పైన ప్రభుత్వం స్పందించాలా, మభ్యపెట్టే కార్యక్రమాలు మాటలతో వదిలిపెట్టాలా. రైతన్న మీకోసం అనేటువంటి ప్రభుత్వం వస్తున్నామని చెప్పే వీళ్ళు మరి ఆత్మహత్య చేసుకున్న ఆ నాగలింగయ్య ఎల్లుట్లకు పోయి వాళ్ళని పరామర్శించండి.
వాళ్ళ కుటుంబంతో మాట్లాడండి. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో మీకే అర్థమవుతుంది. మానవత్వంతో స్పందించమని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా రైతులకు కష్టాలే, రైతుల గురించి ఎప్పుడు వచ్చినా కూడా ఆయనకి పట్టదు. రైతులంటే చిన్న చూపు, మాటలు మాత్రం రైతులు చెప్తాడు కానీ ఆయన ఆచరణలో మాత్రం రైతు వ్యతిరేక చర్యలకే ముందుకు పోతాడు. ఆయన కార్పొరేట్ శక్తులకు వాళ్లకు స్నేహితుడు తప్ప, వాళ్ళకు అనుకూలమైన విధానాలు తప్ప రైతులకు అనుకూలమైన విధానాలు ఏవి కూడా చేపట్టాడు. ఒక్క పంటకు కూడా మద్దతు ధర ఇచ్చినటువంటి పాపాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు పోవడం లేదు. ఈరోజు లక్షల కోట్లు రికార్డు స్థాయిలో అప్పులు చేస్తున్నప్పటికీ కూడా ఒక్క గింజను కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. ఒక్క రైతుకు సబ్సిడీ విత్తనం ఇచ్చినటువంటి పాపాన కూడా రైతులకి ఆపద వచ్చినా, తుఫాను వచ్చినా, పంట నష్టపోయినా కూడా ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గొప్పతనం. చంద్రబాబు నాయుడు దానికే పెట్టింది పేరు అనేటువంటిది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎరువులు కానీ, విత్తనాలు కానీ, పంటలు కానీ దేన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోదు. చంద్రబాబు ప్రభుత్వం అనేటువంటిది రైతులు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. కేశవ్ వ్యవసాయ రంగానికి మేము చేసిన సహాయం జగన్ చేయలేదు, జగన్ ఏం చేసినాడని అడుగుతాను. అసలు నీ నియోజకవర్గంలో ఈరోజు బెంగాల్ గ్రామ్ పండిస్తారు రైతులు, 1,00,000 ఎకరాలకు పైగా పంట పండిస్తారు. ఎన్ని ఇత్తనాలు నువ్వు సప్లై చేసినావు అని చెప్పి నేను అడుగుతున్నా. మంత్రిగా నీకు బాధ్యత లేదని చెప్పి నేను అడుగుతున్నా. ఎన్ని ఇత్తనాలు ఇక్కడ నుంచి మీరు రైతులకు అందించినారు? పంట ఏ నెలలో అందించినారు? ఏ డేట్లో అందించినారు చెప్పండి. బ్లాక్ మార్కెట్కి అమ్ముకోలేక మీ వాళ్ళ కోసం అందించింది తప్ప రైతులకు అందించినారా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నిన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంతా చెప్తా ఉన్నారు, పెద్ద ఎత్తున ఉరవకొండ, అనంతపూర్ ప్రాంతం నుంచి యూరియా కూడా బ్లాక్ బళ్ళారికి పక్కనే ఉన్న బళ్ళారి కర్ణాటక బార్డర్ కావడం వల్ల అక్కడికి పెద్ద ఎత్తున తరలించకపోయినారు. రైతులు యూరియా లేదని గగ్గోలు పెడతా ఉంటే బహిరంగంగా ఈరోజు బ్లాక్ మార్కెట్కి తీసుకుపోతా ఉంటే కేశవ్ గారి పాత్ర ఏమిటని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అట్లే కాకుండా ఉరవకొండలో ఏ పంట కొన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక్క పంట అయినా ఈ 18 నెలల కాలంలో రైతులు నష్టపోతున్నప్పుడు కొనే ప్రయత్నం అయినా మీరు చేసినారని చెప్పి నేను అడుగుతాను. ఈ ఆర్థిక శాఖకు రాష్ట్రం అంతా చెప్పుకుంటూ ఉన్నారు కమిషన్ల శాఖ, కమిషన్ల పైన ఉన్న దృష్టి ఈరోజు రైతాంగం పైన మీకు లేదు. మీకు జగన్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని చెప్పి నేను ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్, ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.